విజయవాడలో వినాయక చవితి వైభవంగా జరుగుతూ ఉంది. ఇక్కడ 63 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరీష్ మనకు అందిస్తారు. విజయవాడలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బెజవాడలో ఎటు చూసినా కూడా, ఏ సందులో చూసినా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా భారీ ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. విజయవాడ సంగీత కళాశాలలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి నూతన విగ్రహం ఇది. తొలిసారిగా దాదాపుగా 63 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి భారీగా స్పందన లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో విజయవాడ నగరంలో ఇంత భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివలింగం బ్యాక్ డ్రాప్ లో నృత్యం చేస్తున్నటువంటి గణపతి, అంటే నృత్య గణపతి అలంకారంలో ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేశారు. చెన్నై నుంచి వచ్చినటువంటి శిల్పులు సహకారంతో ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. దాదాపుగా 11 రోజుల పాటు జరిగేటువంటి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. నగరంలోని ప్రతి వీధిలో కూడా వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారీగా ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక చవితి విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఏటా జరిగేటువంటి కార్యక్రమానికి భిన్నంగా ఈ ఏడాది భారీగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మంచి స్పందన లభిస్తుంది. నవ్యాంధ్ర రాజధాని విజయవాడను కేంద్రంగా చేసుకొని సాగుతున్నటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి నిర్వాహకులు మాత్రం భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ₹1 పైగా వెచ్చించి ఈ 63 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది రెస్పాన్స్? ఈసారి తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి అనుమతి మీకు ఎలా కలుగుతుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా కూడా ఉంది. అందులో భగవంతుని దర్శించుకోవడానికి రోజు 1,00,000 మంది ఎస్టిమేషన్ వేసుకున్నాము. అంతకన్నా ఎక్కువ వచ్చేటట్టు కనిపిస్తుంది. అందులో పొద్దున్నే ఇళ్లలో పూజలు చేసుకునే సందర్భంలో కూడా ఇవాళ ఇంతమంది ఇప్పటికీ దాదాపు 5-6 వేల మంది పైన, ఇప్పుడు గంట మొదలైంది, గంట నుంచి ఒక 5-6 వేల మంది పైన వచ్చారు. అంటే సాయంత్రం అయినా కూడా 1,00,000 మంది పూర్తవుతారు అనుకుంటున్నాను. అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి, భగవంతుని ప్రసాదం స్వీకరించి వెళ్ళాలని. అలానే ఈ ప్రపంచంలోనే అది మన రాష్ట్రం వెనకబడిపోయింది కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి ఫస్ట్ ఆ భగవంతుడు గణపతి స్వామి ఆశీస్సులతోటి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని, అలానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2 పూట్ల భోజనం దొరకాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకు చెప్తున్నంటే భోజనం ఒకటే మనం చాలంటాం, ఎన్ని కోట్లు లక్షలు ఎంత సంపాదించినా. అలాంటి వాళ్ళు చాలామంది ఈ విజయవాడ 12 లక్షల మందిలో చాలామంది ఉన్నారు. కానీ చాలామంది ముందుకు రావట్లేదు, ఎందుకని అర్థం కావట్లేదు భగవంతుడి కోసం. అయినా వాళ్ళని కూడా చల్లగా చూడాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు చెప్పండి, ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసి తొలిసారిగా ఏర్పాటు చేశారు, అంటే మట్టి వినాయకుడు పర్యావరణానికి పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని చెప్పి చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్? నిజంగా ఇది మేము ఊహించని స్పందన అండి. ఎందుకంటే మేము సాయంత్రం నుంచి జనాలు వస్తారనుకున్నాం, కానీ ఈ టైంలో ఇంతమంది రావడం అనేది నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. దాదాపు 90 రోజులు మేము శ్రమించాము ఈ 63 అడుగుల విగ్రహం కోసం. ఈ 63 అడుగుల విగ్రహానికి తయారు చేయడానికి నా మిత్రుడు రాకేష్, నేను సంకల్పించాం. ఆయన సంకల్పాన్ని నా దగ్గర చెప్పాడు, నేను సై అన్నాను. మేము మొదటి నుంచి కూడా మేము 4 మొదలుపెట్టాం. ఈ నలుగురు కూడా ఒక దశలో మా కాలు వెనక్కి అడిగి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో మా అధ్యక్షులు పోగంటి సత్యం గారు మా కాళ్ళు లేపి అలా ముందుకేసి మీరు పదండి, ముందుకు వెనక్కి రావద్దని తోయిశారు. ఆయన అంతా మాకు చేయబట్టే ఈరోజు 63 అడుగుల భారీ విగ్రహాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే స్పందన ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు విగ్రహం. యాక్చువల్గా ఇట్ ఈస్ టోటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది మట్టితోనే ఎందుకు చేయాలి, పిఓపితో ఎందుకు చేయకూడదనే ఒక దృక్పథంతో. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఏ కెమికల్ బై నేమ్ సెమీ హైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ అండి. దాంట్లో సల్ఫర్ ఉంటుంది. అండ్ కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ పిఓపి కూడా నీళ్ళల్లో కరగదండి. అది యాసిడ్స్కి ఏదైతే నీళ్ళలో నిమజ్జనం అయితే అది యాక్చువల్ కిందకి వెళ్ళిపోయి సల్ఫర్ ఇంగ్రీడియంట్స్ బయటకు వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి ఈ మొక్కలకి వీటికి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేది ఒక దృక్పథంతో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్న కారణంగా మేము ఇది ఒక ప్రస్తుత శిష్యుగా తీసుకుని చేస్తున్నాం అండి. ఇది ఇక్కడ చూస్తున్నాం, భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహంతో పాటుగా 6,300 కిలోలకు సంబంధించినటువంటి లడ్డూలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని తర్వాత నిమజ్జనం అనంతరం ఇక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ నిమజ్జన కార్యక్రమం అనంతరం ఇక్కడే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. 6,300 కిలోలకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం. దీనికి తాపేశ్వరం నుంచి కూడా భారీగా ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ
తీసుకొని ఈ లడ్డు ప్రసాదాన్ని ప్రత్యేకించి గణేష్ 63 అడుగుల ఉన్నటువంటి గణేష్ని కోసం ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తమే చూసుకుంటే కనుక విజయవాడతో పాటుగా పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల విగ్రహానికి మాత్రం భారీ స్పందన లభిస్తుంది. ఎటు చూసినా కూడా నగరంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు, ఆ తర్వాత ఈ సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల విగ్రహానికి మాత్రం భారీ స్పందన లభిస్తుంది. కేవలం మట్టితోనే, అంటే పర్యావరణానికి ఎటువంటి కలగకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇటువంటి పర్యావరణానికి హాని కలిగించేటువంటి యాసిడ్స్ని, కెమికల్స్ని, ఆఖరికి రంగులను కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెన్నై నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి దాదాపుగా 2 నెలలు పైబడి ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.